హాయ్ గాయస్, మై నేమ్ ఇస్ కే ప్రభాకర్. ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అనమాట. ఇవాళ పట్ల మనం ఎంత డిగ్రీ పట్టాలు తీసుకున్నా, బీటెక్ పట్టాలు తీసుకున్నా, హై లెవెల్ ఉన్నా కానీ మొగాడికి మాత్రం పిల్లని ఇవ్వట్లేదు. దేనివల్ల అంటే గవర్నమెంట్ జాబ్స్ లేదన్నందువల్ల. అరే 60-70 ఎకరాలు ఉన్నోనికి కూడా ఇవ్వట్లేదు ఇవాళ పట్ల. అసలు ఎందుకు ఇలా మారిపోయారో అస్సలు ఏమర్థం కావట్లేదు. నా ఊరు పక్కనే 60-70 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఇవ్వాలి. మన సొంత కుటుంబం వరుస వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో? ఇలాంటి ప్రపంచంలో అసలు ఏంది ఇది? 2026లో కూడా ఇలా జరుగుతుంది. అసలు విచిత్రాలు జరుగుతున్నాయి రా నాయన. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్ని చెప్పాడు, దానికి డబుల్ త్రిబుల్ అవుతూనే ఉంది. అసలు అర్థం కావట్లా. సొంత మేనమామ బిడ్డను కూడా ఇవ్వడానికి కూడా ఇలా భయపడతారు. భూమి ఉంటే భూమి బిజినెస్ చేసేటోడు, హోటల్ నడిపేటోడు, చిన్న బిజినెస్ చేసేటోడు, వీళ్ళకు వర్క్ ఎట్లా? గవర్నమెంట్ జాబ్ కావాలి. పోలీస్ అయి ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్, ఏ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉండాలి. అట్లా అయిపోయింది. అసలు ఎందుకు ఇట్లా ఈ వ్యవస్థ ఎందుకు నడుస్తుంది? దీన్ని ఎవడు చేయిస్తాడో ఏం అర్థం కావట్లా.